కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు మాజీ హోంమంత్రి వైసీపీ నేత తానేటి వనిత. మద్యం స్కామ్ పేరుతో మిథున్ రెడ్డిపై లేనిపోని నిందలు వేస్తుందని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించిందని, అసలు మధ్యవర్తులే లేనప్పుడు స్కామ్ ఎలా జరుగుతుందో కూటమి సర్కారే చెప్పాలని ప్రశ్నించారు ఆమె. మిథున్ రెడ్డి గారి మీద ఏవైతే మద్యమ కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చూపించారో ఇది అక్రమ కేసు, అన్యాయంగా ఆయన మీద బనాయించారని చెప్పి మా వైసీపీ నాయకులం అందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యమ దుకాణాలని ప్రభుత్వమే నడిపించి ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చారు. ఆ రోజున మరి ఆ విధంగా నడిచిన ఈ మద్యమ షాపులు మరి వాటిలో ఈ రోజున స్కామ్ జరిగిందని చెప్పి లేనిపోని నిందలన్నీ కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద మోపి ఆయన్ని ఈ విధంగా మరి జైలు పాలు చేయడం అనేది నిజంగా మరి మేమందరం కూడా బాధపడుతూ మరి మేమంతా ఆయన పక్షాన నిలబడుతూ ఆయనకి సపోర్ట్ గా ఉండడం జరిగింది. అంటే ఈ రోజున ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతూ ఈ రోజున మిథున్ రెడ్డి గారి మీద బనాయించిన అక్రమ కేసు కూడా ఒక డ్రామా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బెల్ట్ షాపులన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది, మద్యాన్ని నియంత్రించడం జరిగింది. ఇక్కడిగా చక్కగా మద్యం షాపుల్ని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండకుండా ఆ రోజున ధరలు కూడా పెంచడంతో మద్యం నియంత్రణ అనేది చక్కగా జరిగింది. అలాంటి పరిస్థితిలో మధ్యవర్తులు ఎవరూ లేని పరిస్థితిలో మరి ఈ మద్యం దుకాణాల్లో ఏ విధమైన స్కామ్ జరిగిందని మేము మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని.